పెట్రోల్ దొరకదంట. ఎల్‌పీజీ షార్టేజ్ వస్తుందంట. మళ్ళీ లాక్‌డౌన్ వస్తుందంట. మీరు కూడా ఈ న్యూస్ విని టెన్షన్ పడుతున్నారా? బట్ వెయిట్, ఇది నిజమా? లేక ఫుల్ ఫేక్ న్యూసా? రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. పెట్రోల్, ఎల్‌పీజీ గ్యాస్ షార్టేజ్ వల్ల ఇండియాలో లాక్‌డౌన్ వస్తుందని రూమర్స్. వాట్సాప్ ఫార్వర్డ్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో అందరికీ భయం క్రియేట్ చేస్తున్నారు. కానీ ఈ న్యూస్‌కి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చింది. గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పింది. ఇండియాలో పెట్రోల్, ఎల్‌పీజీ షార్టేజ్ అనే ప్రాబ్లం లేదు. లాక్‌డౌన్ అనే క్వశ్చనే లేదు. మీన్స్ ఏంటి? సింపుల్, మన దగ్గర ఫ్యూయల్ సప్లై సేఫ్‌గా ఉంది. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఈ రూమర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? గ్లోబల్‌గా ఇప్పుడు టెన్షన్స్ పెరిగాయి. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ వార్ వల్ల. వార్ జరిగితే ఆయిల్ సప్లై చైన్ కొంచెం ఎఫెక్ట్ అవ్వొచ్చు. ప్రైజెస్ కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. బట్ ఇది టెంపరవరీ ఇంపాక్ట్ మాత్రమే. ఇండియా ఆల్రెడీ మల్టీ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది కాబట్టి కంప్లీట్ షార్టేజ్ అనే సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, రియల్ న్యూస్ కన్నా ఫేక్ న్యూస్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చూసి పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి, గ్యాస్ బుక్ చేసుకోవాలి అని పానిక్ బయింగ్ స్టార్ట్ చేశారు. అది యాక్చువల్లీగా షార్టేజ్ క్రియేట్ చేస్తుంది. ప్రాబ్లం లేకపోయినా మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఒఫిషియల్ న్యూస్ మాత్రమే నమ్మాలి. గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చెక్ చేయాలి. ర్యాండమ్ ఫార్వర్డ్ షేర్ చేయొద్దు. మీరు షేర్ చేసే ఒక ఫేక్ మెసేజ్ వల్ల థౌజండ్స్ మంది అన్నెసెసరీగా భయపడతారు. ఫైనల్గా ఒకటి చెప్తా, లాక్డౌన్ వస్తుంది అనే న్యూస్ ఫేక్. పెట్రోల్ అండ్ ఎల్‌పీజీ షార్టేజ్ ఫేక్. సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఈజ్ రియల్. సో కామ్గా ఉండండి, స్మార్ట్గా థింక్ చేయండి. ఫేక్ న్యూస్కి విక్టిమ్ కాకుండా అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. షేర్ దిస్ వీడియో బికాస్ ట్రూత్ కూడా వైరల్ అవ్వాలి. ఇలాంటి రియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.